బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావటం పక్కా అని మీడియా చిట్చాట్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాము టీడీపీ నాయకులను వైసీపీలోకి పంపుతామని విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలో బాబు మరోసారి అధికారంలోకి రావటం కల్లేనన్న కేటీఆర్ చంద్రబాబు ఢిల్లీలో కాదు ఏపీలో చక్రం తిప్పాలన్నారు. సార్వత్రిక ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోడీగా జరిగే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో 5 ఎమ్మెల్సీలు తామే గెలుస్తామన్న కేటీఆర్ తమకు తగిన బలం ఉందన్నారు. కాంగ్రెస్కు కౌన్సిల్లో ప్రాతినిధ్యం పోతుందనే ఆందోళన కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోందన్నారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, మీడియా చిట్చాట్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఏపీలో వైసీపీ అధికారంలోకి పక్కాగా వస్తుందని, అలాగే టీడీపీకి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్గా చిట్చాట్లో ఆయన ఏమేమి మాట్లాడారు, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత మీడియాతో చిట్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. దేశ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాలు, ఇలా అన్ని అంశాలపై కూడా ఆయన మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ముఖ్యంగా ప్రధానంగా ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్య ఒకటి ఆసక్తి చెప్తుంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, ఢిల్లీలో చక్రం తిప్పుతానంటున్న చంద్రబాబు ఢిల్లీలో కాదు ముందు ఏపీలో చక్రం తిప్పుకోవాలంటూ కూడా సెటైర్ వేసిన పరిస్థితి ఉంది. అంటే ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని చెప్పిన టీఆర్ఎస్ ఇప్పటి వరకు ఆ దిశగా పెద్దగా ఎక్కడ వేలు పెట్టిన దాఖలాలు లేకపోయినప్పటికీ వైసీపీలోకి టీడీపీ నేతలను పంపుతున్నారనే ఒక విమర్శ మాత్రం కొద్ది రోజులుగా వ్యక్తమైంది. ముఖ్యంగా ఇటీవల అవంతి శ్రీనివాస్ టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏపీ టీడీపీ నాయకులు చాలా మంది కూడా అవంతి శ్రీనివాస్ కు హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు టీఆర్ఎస్ నేతలు అతన్ని బెదిరించి వైసీపీలోకి పంపారు, చాలా మందిని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా విమర్శలు చేశారు. దీనిపై ఈ రోజు కేటీఆర్ స్పందించారు. అవసరం తమకు లేదు, అలాంటి ప్రయత్నాలు తాము ఏమీ చేయట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్పారు. ఇక బీజేపీ విషయం కూడా ప్రస్తావించారు. బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి పోటీ చేసినా కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, ఖచ్చితంగా అన్ని ప్రాంతీయ పార్టీలు అన్ని ప్రభావవంతంగా ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయనే రకంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక పుల్వామా ఘటనపై కూడా ఆసక్తికరంగా కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన ఖచ్చితంగా బీజేపీ వైఫల్యంగా కేటీఆర్ చెప్పడం కొంత ఆసక్తి చెప్తుంది. ఈ ఘటనకు కారణం బీజేపీ అనే రీతిలో కేటీఆర్ ఈ రోజు స్పందించారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం కాంగ్రెస్ నేతలు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా కేటీఆర్ భేటీ అయ్యారు. డిప్యూటీ స్పీకర్ గా పద్మారావును ఎన్నుకోవడంలో ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన చర్చ కూడా వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు 5 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి 5 4 స్థానాలకు టీఆర్ఎస్ పోటీ చేస్తుంది, మరో స్థానాన్ని ఎంఐఎంకి ఇచ్చింది. అయితే ఒక స్థానానికి బలం లేకపోయినా టీఆర్ఎస్ నిలబెట్టడం సరికాదు, మాకు ఒక స్థానం కేటాయించాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు కేటీఆర్ కోరారు. దీనిపై కూడా మీడియాతో కేటీఆర్ స్పందించారు. తమకు బలం ఉంది కాబట్టి 5 స్థానాల్లో నిలబడుతున్నాం ఎంఐఎంతో కలుపుకొని, కాంగ్రెస్ కి బలం లేదు అంటే చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం కౌన్సిల్లో కాంగ్రెస్ కి 2 మాత్రమే ఉన్నారు ఎమ్మెల్సీలు, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇద్దరే ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ పోవడం వల్ల కౌన్సిల్లో కాంగ్రెస్ కి స్థానం లేకుండా పోయే అవకాశం ఉంది మార్చి 29 తర్వాత. ఆ ఆందోళనతో కాంగ్రెస్ మాట్లాడుతుంది. కౌన్సిల్లో కాంగ్రెస్ కు స్థానం లేకుండా పోబోతుంది, తమకు బలం ఉంది, తాము 5 స్థానాలు గెలుస్తామని కూడా కేటీఆర్ స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపించింది. మళ్ళీ రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.